10 రోజుల నుంచి మమ్మల్ని తిన్న కూడు వంటి వాటిని ఇస్తలేరు, నిద్ర పోనిస్తలేరు, ఏం చేయనిస్తలేరు. ఎప్పుడు వచ్చి కూలుస్తారా అన్నట్టే ఉంది మాకు భయం, ఇంకా ఉంది, అంటే ఆడుతూనే ఉంది. ఇంకా అదే ఇక మాకు బాధ. మా ఇండ్లు మేము సొంతంగా రిజిస్ట్రేషన్ చేసిన ప్లాట్ కొనుక్కున్నాం, ప్రతి సంవత్సరం ట్యాక్సీ కట్టినాం, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ఇవన్నీ మరి ఎందుకు చేయించారు? ఇవన్నీ ఎందుకు కట్టించారు? ఆ రోజే మూసి వైపు కొనొద్దు అని మార్కు పెడితే మాకు భయం ఉండి మేము కొనకపోదు. అప్పుడేమో అన్ని ఇచ్చిర్రు, ఇప్పుడేమో పోరు వెళ్ళిపోరు అని ఇప్పుడు చెప్తారు. ఎక్కడ పోవాలి? మేము 20 ఏళ్ళు అయింది. చిన్న చిన్న పిల్లలతో ఇళ్ళకి వచ్చి కిరాయికుండి పక్కన కొనుక్కున్నా. అప్పుడు ఇద్దరి మీద ఉంది, నేను 3వ కావని ఫ్లాట్. మరి ఎందుకు చేసిరు అట్లా? గవర్నమెంట్ అయినా అప్పుడే చేయొద్దుగా, మరి ఇప్పుడు వెళ్ళమంటారు. గవర్నమెంట్ కి సంబంధించిన అన్ని కాగితాలు మీ దగ్గర అన్ని ఉన్నాయి. టాక్సీ కాగితం ఉంది, రిజిస్ట్రేషన్ ప్లాట్ కాగితం ఉంది, నల్ల బిల్లు, అన్ని బిల్లు ఉన్నాయి. మరి ఇక్కడ ఎక్కడ పో మేము ఏం చేయం? దాదాపుగా ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఉన్నాయి, బాగానే 30-40 ఉన్నాయి. మరి మీకు ఏమన్నా నోటీసులు ఇస్తున్నారా? లేకుంటే పావులల్లా పుట్టలల్లా అట్లా అయినా మేము మాకు ఏం చేయలే. గంగమ్మ తల్లి మూసి నీళ్ళు ఏనాడు ఇళ్లలోకి రాలే. మాకు అంత పైకి వచ్చినా మేము ఏనాడు ఇళ్లలోకి వచ్చినా కానీ ఏ గవర్నమెంట్ చెప్పలే. మా బాధలో మేము పడ్డాం. రోడ్డు ఏమన్నా రోడ్డు వేయలే, ఓట్లకైతే వచ్చి దండాలు పెట్టిరు, నోట్లు వేయించుకోరు. వస్తలేడు. మీరు నీళ్ల బిల్లు, కరెంట్ బిల్లు కడుతున్నారా? కడుతున్నాం, అన్ని కడుతున్నాం, అన్ని బిల్లులు ఉన్నాయి. అంటే అన్ని చూపిస్తా. మాకు ఫ్లాట్ కి ఎంత వస్తుందో అంత ఇరి మేము పక్క జరుగుతాం, లేదంటే మా ఇంట్లో మేము ఉంటాం. ఇంకా అంతేగాని మేము పక్క జరగం. మేము చెప్పం మా ఇల్లు గూలగొట్టని మేము చెప్పాం. ఇక ఏదో నంబరింగ్ చేస్తురట ఇక్కడ, ఎందుకు బెదిరిస్తారు? ఏ నైట్ వస్తారో ఎప్పుడు వస్తారని మాకు భయం అవుతుంది. చేస్తారు, మరి ఏం చేయాలి మేము? మరి ఎక్కడ కనిపిస్తలేదు కదా ఏ ఇల్లు? ఇంటి వైపు వేసారు మాకల్లా, అక్కడనే మా ఇండ్లు ఇంటి వైపు వేసారు. సరే, మరి ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా గవర్నమెంట్ కు మీరు? మేము ఆ రోజు గిట ఆ మేడాన్ని గిట కలెక్టర్ మేడాన్ని ఏం చెప్పినాం, గవర్నమెంట్ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఇల్లు ఇస్తామమ్మా పద్నా అన్నది. నాకు ఇల్లు వద్దు మేడం, నాకు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ నాకు డబ్బులు కట్టియమ్మా అన్న. లేదు ఇచ్చిన ఇల్లు తీసుకొని పో నువ్వు సప్పుడు అంట అన్నది. అట్లా మాట్లాడితే మేడం డబ్బు వచ్చేది చూడు, నాకు డబ్బు కావాలని నేను అన్నా. అదే కొట్లాడుతున్నా, ఇప్పటికైనా అదే కొట్లాడుతున్నా. రాసుకుంది కానీ నాకు ఇల్లు అయితే నాకు వద్దు, నాకు నా ప్లాట్కి ఎంత ఖరీదు చేస్తుందో అంత ఇవ్వాలి. అంటే అంత ఇస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా. అంటే మీరు ఒక్కరు వెళ్ళిపోతారా? మీ గల్లీలో సంబంధించి అందరూ అదే మాట? అదే మాట. మీరు నష్టపరిహారం కావాలి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్ లో మొత్తం అదే మాట మీద